ఇరాన్ మీదన సృష్టించినటువంటి ఒక హైప్ బెలూన్ పగిలిపోయింది అంటున్నారు విశ్వభారతం. బెలూన్ పగిలిపోయింది. గాలి మొత్తం పోయింది. లొంగిపోయే షరతులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ ఇప్పుడు ఓటమిని అంగీకరించి పాకిస్తాన్‌కి ప్రయాణించి షరతులను అంగీకరించే స్థాయికి చేరుకుంది. ప్రత్యక్షంగా చర్చలకు కూడా సిద్ధమైందని సమాచారం. మొదట అణు సమస్యపై, ఆ తర్వాత బాలిస్టిక్ క్షిపణులపై, అంతేకాకుండా ఇరాన్ ఇకపై తన సరిహద్దులు వెలుపల ఉన్న ఏ దేశ వ్యవహారం జోక్యం చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఇరాన్ పూర్తిగా లొంగిపోయి అంచునుంది. ఒకవేళ తన సొంత షరతులను విధించడానికి ప్రయత్నిస్తే డొనాల్డ్ ట్రంప్ ప్రతిబద్ధం చర్చల నుండి వైదొలుగుతుంది. మరియు ఇరాన్ మరోసారి చుట్టుముట్టబట్టడం మరియు యుద్ధం అనే ముప్పును ఎదుర్కొంది. అటువంటి పరిస్థితుల్లో అది కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం నిలబడలేనటువంటి పరిస్థితి. ఇరాన్ సంపాదించే చమురు ఆదాయాన్ని బాంబు దాడుల వల్ల నష్టపోయిన దేశాలకి మరియు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత వల్ల నష్టపోయిన కంపెనీలకు పరిహారంగా ఇవ్వాల్సి రావచ్చు. ఇది చాలా పెద్ద విషయం. దీనివల్ల ఇరాన్ అనేక దశాబ్దాల పాటు అప్పుల బారిన పడే అవకాశం ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ఇరాన్ యుద్ధంలో ఓడిపోయింది. ఇప్పుడు దాని మూల్యాన్ని తన వనరులతోనూ సార్వభౌమాధికారంతో చెల్లించాల్సి వస్తుంది.